మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 766 పేజ్. మీకా గ్రంథం. మీకా 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 మిఖాయేల్ అన్నా మీకా అన్నా మీకాయా అన్నా ఒకటే. తెలుగు చెప్పండి. యెహోవా వంటి వాడు ఎవరు? చాలా చక్కని సన్నివేశం ఇది. నిన్ను పోలినవాడు ఎవరు? యెహోవాను పోలినవాడు ఎవరు? నిజమే, ఆయనని పోలినవాడు ఎవరు లేకపోతే నిన్ను పోలినవాడు కూడా ఎవరు లేరు కదా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు? నిజమే కదా. నీ తండ్రి అయిన దేవునిని పోలినవారు లేరు కదా, మరి నిన్ను పోలినవాడు కూడా లేరు. అలా బ్రతకాలి మనం. యెహోవా వంటి వాడు ఎవరు అని చెప్తున్నాడు మీకా. ఇక్కడ ఈ పుస్తకం మీకేమో నేర్పిస్తుందంటే, మీకాయా సమాజం. మనం ఒక సమాజాన్ని కోరుకున్నాం. తెలుసా మీకు? కార్ల్ మార్క్స్ తెలుసా మీకు? యూనో, ఆయన ఒక నినాదం ఏంటంటే సమానత్వం, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ. ఎందుకు ఈ వైషమ్యాలు? ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? ఎందుకు హెచ్చు తగ్గులు? సమాజంలో మనుషులందరూ సమానమైనప్పుడు మనుషులందరూ సమానంగా ఉండాలనుకున్నాడు ఆయన. మీకు ఒక విషయం తెలుసా? కార్ల్ మార్క్సిజం అంటారు. ఎందుకు పుట్టిందో తెలుసా? చర్చ్ ఫెయిల్ అయింది ఆ విషయంలో, అందుకే అది పుట్టుకొచ్చింది. ఎలాగో తెలుసా? ఒక మాట చెప్తాను. ఆదిమ సంఘంలో చర్చ్ అంతా కూడా వారి ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాలు, సమిష్టి ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ రాను రాను చర్చిలో లోపించింది. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ టార్చ్. చర్చ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి వెలుగు, లోకానికి సమానత్వం చెప్పాల్సిన చర్చి ఆదిమ సంఘంలో రాను రాను ఏమైపోయిందంటే, ఏమైంది మీకే తెలుసు, స్వార్థం వచ్చేసింది, సమానత్వం లోపించింది, అసమానతలు పెచ్చుమిరిపోయాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఆదిమ సంఘంలో సమానత్వం ఉంది, రాను రాను సమానత్వం లేదు. అక్కడ నుంచి పుట్టుకొచ్చింది ఏంటది? కార్ల్ మార్క్స్. వింటున్నారా? మనం చేయాల్సిన పని మనం చేయకపోతే సాతానుడు ప్రవేశిస్తాడు. జాగ్రత్త. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో సాతానుడు మాట్లాడతాడు. కానీ నువ్వు మాట్లాడటం మొదలు పెడితే వాడి దగ్గర మాట్లాడటానికి ఏమి ఉండదు. నువ్వు పని చేయడం మొదలు పెడితే వాడి దగ్గర పని చేయడానికి ఏమి ఉండదు. అందుకే దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించేవాడు మీ వద్ద నుండి. కానీ మనం ఏ పని చేయం కదా. చివరికి చర్చిల్లో దేవుడి గురించి చెప్పకుండా దేయాలు పట్టినవాడు మొత్తం తెచ్చి లైన్లో పడుకోబెడుతున్నారు. సీ ద వెరీ ట్రాజిక్. అది నిజంగానే ప్రకటించాల్సింది గాస్పల్, ప్రకటించాల్సింది సువార్త, ప్రకటించాల్సింది క్రీస్తుని గురించిన వార్త. ఇది వ్యక్తి జీవితాన్ని మార్చి సమాజానికి శ్రేయస్సునిచ్చే గొప్ప వార్త ఏంటంటే సువార్త, యేసు క్రీస్తుని గురించిన వార్త. వింటున్నారా? ఇక్కడ మీకా ఒక సమాజాన్ని కోరుకున్నాడు. దట్ ఈజ్ ఈక్వాలిటీ. మీకా ఒక సమాజాన్ని కోరుకున్నాడు, అందులో బలత్కారం రాజ్యం ఏలకూడదు. మీకా ఒక సమాజాన్ని కోరుకున్నాడు, ఈక్వాలిటీ, సమానం. మనందరం దేవుని దగ్గర. ఆ సమాజంలో దేవుడు రాజ్యం ఏలాలి, ఆ సమాజంలో దేవుడు మహిమ పొందాలి, ఆయనకి లోబడాలి. దేవుని ప్రభుత్వం, దేవుడిచ్చిన వాక్కు కింద సమాజం కొనసాగాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తామో మనం దారి తప్పం, పాపం చేయం, బలత్కరించాం, మన సాటివాణ్ణి సహోదరుడిగా ప్రేమిస్తాం. ఈ సమాజాన్ని మీకా కోరుకున్నాడు. వింటున్నారా? మీకు మీకా గ్రంథం అర్థమైతే మీకా భలే బాధపడతాడు. అయ్యో, పేదవాడు ఇంకా తొక్కబడుతున్నాడు, పేదవాడు అనగదొక్కబడుతున్నాడు, పేదవాడు దిక్కులేరుడు అయిపోతున్నాడు, ధనవంతుడు, బలత్కారులు సమాజంలో ఇంకా ఆధిపత్యం చేస్తున్నారని ఎలుగెత్తి చాటాడు మీకా. ఆయన పేరుకు అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడు ఎవరు అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, చివరిలో ముగింపుకు వచ్చి ఆయన దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, కొనియాడుతూ ఏం చెప్పాడంటే 6, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను దర్శించి అర్పింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకి సంతోషము కలుగజేయినా. చూడండి, దేవునికి సంతోషాన్ని కలుగజేస్తాయా అంటున్నాడు. ఏం తీసుకురావాలి? ప్రభువా, నీ వంటి వాడు ఎవరు లేరు కదా, అంత గొప్ప దేవుడివి, నా ఎడల లక్ష్యం ఉంచావు, నన్ను ప్రేమించావు, ఏం తీసుకురావాలి నీకు నేను?
వింటున్నారా? ఇప్పుడు మనం గొప్ప వ్యక్తి ఎవరినైనా మీరు దర్శించడానికి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంటికి ఏమైనా తీసుకెళ్తున్నారా లేదా? మర్చిపోయారు కదా తీసుకెళ్తాం. తీసుకెళ్ళాలి, క్రమం మర్యాద ఏదోటి తీసుకెళ్ళండి. కుచేలుడు అటుకులు తీసుకెళ్ళాడు ఎవరి దగ్గరికి? చిన్నప్పుడు స్టోరీ ఇట్టాం కదా, అది ఎందుకు? అది కూడా మీకు నేర్పడానికి. అవును, అటుకులు తీసుకెళ్ళాడు. ఆయన ఎంత గొప్ప ఆయన, ఈయన ఎంత చిన్న ఆయన, కానీ ఇతడు తీసుకెళ్ళిన అటుకులను ఆయన లక్ష్య పెట్టాడు. అర్థమైందా? మాకు చిన్నప్పుడు, నాకు గుర్తులేదు ఆయన పేరు, అంకుల్ పేరు, వాళ్ళు పెద్ద దాన్ని గుర్తులేదండి నాకు, అది వంశానికి చెందిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన వచ్చేటప్పుడు చాలా వండుకు తెచ్చేవాడు. వాళ్ళు అవి వాళ్ళ వల్లే అవుద్ది, మాకు చాలా తీసుకొచ్చేవాడు తెలుసా. ఇంకొక అంకుల్ ఉండేవాడు జాన్ ఎడ్వర్డ్స్ అని, ఆయన వచ్చినప్పుడు ఏం తెచ్చేవాడు తెలుసా? ఖచ్చితంగా టీ పొడి పంచదార తెచ్చేవాడు. మాకు తెచ్చి మా అమ్మకి ఇచ్చేవాడు. అమ్మా ఇవి ఉండాలి మీకు, ఎందుకంటే మీ ఇంటికి చాలామంది వస్తారు. చూసారా అవి ఎంత భద్రంగా దాచిపెట్టారు మా అమ్మ. ఎడ్వర్డ్స్ గారు అని, జాన్ ఎడ్వర్డ్స్, వాళ్ళు అలా చేశారు. మనం అండి ఎవరన్నా ఇంటికి పోతే ఏమైనా పెడతారా లేదు, వీళ్ళు ఇస్తారా లేదా? ఒకవేళ పెట్టలేదనుకోండి తిట్టుకుంటా, దోషం చేసుకుంటా వాళ్ళని అగచాట్లు పాలు చేసి దారి పొడుగుడు వాళ్ళ గురించి చెప్పి టీ ఇవ్వనందుకు. మరి మీరేం తీసుకెళ్ళారు? వినండి, క్రైస్తవ జీవిత పరిచర్యలో ఇచ్చుట వింటున్నారా? నిన్న నాకు హైదరాబాద్ నుంచి ఒక పాప వచ్చింది, ఎంబీబీఎస్ చదివింది అమ్మాయి తెలుసా. వచ్చి అన్న అమ్మ పంపింది, కలవటానికి వచ్చాం తెలుసా. 20 నిమిషాలు పావుగంట ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి వచ్చి అన్న ఈ అమ్మ నీకు ఇచ్చిరమ్మంది అని నాకు ఒక ప్యాకెట్ ఇచ్చెళ్ళారు తెలుసా. నేను అది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇచ్చిరమ్మంది. ఇంతకు అమ్మ ఎలా ఉందంటే, అమ్మ యూఎస్లో ఉంది కదన్న. లేదు, నాది ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తున్నాను, మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఆ అమ్మాయికి రేపు. ఇది ఇంట్లో పెట్టుకోవద్దు, త్వరగా వెళ్ళి అన్నకి ఇచ్చిరా, ఎంత దూర ప్రయాణమైనా వెళ్ళిచ్చిరా అని వాళ్ళ తమ్ముడిని తోడిచ్చి, ఇంకొక డ్రైవర్ని తోడిచ్చి పంపించారు. వాళ్ళు వచ్చారు నేను రాత్రి తెలుసా. ఎందుకు తెలుసా? ఇదిగో ఏం తీసుకురావాలి, ఏమి ఇవ్వాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకా ఒక్కసారి దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి ఇవ్వాలి నేను ఆయనకి? ప్రేమ ఇస్తుంది. ఇవ్వకుండా ప్రేమ ఎలా వ్యక్తం చేస్తాం మనం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమ ప్రతిరూపం యేసుక్రీస్తును మనకిచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏమి ఇవ్వకపోతే ప్రేమ ఎలా ఉంది? ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమ ఇచ్చుట, పొందుట కాదు. యేసుక్రీస్తు ప్రేమ. ఇప్పుడు ఈయనకు కోరిక కలిగింది, ప్రభువా ఏం తీసుకొచ్చి నిన్ను దర్శించాలి అని. ఏమంటారు? మహోన్నతుడు నువ్వు. ఎవరైనా మహోన్నతుడు, మహా ఉన్నతుడు, గంభీరుడు ఆయన. దేవుని సన్నిధికి వచ్చి నమస్కారం చేయాలి అని ఏం చెప్తున్నారు చూడండి. దహన బలులు, ఏడాది దూడలు అర్పిస్తాలా, వేలాది పొటేళ్లను, వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషం కలుగజేయాలా? కలుగజేస్తుందా? లేదే. నువ్వేమిచ్చినా ఆయనకి ఎందుకో తెలుసా? భూమి దాని సంపూర్ణత యెహోవాదే. 1000 కొండల మీద పశువులు, నిజంగా గొప్ప విషయం కదా. 1000 కొండల మీద పశువులు ఆయనయే అనే మాట వింటున్నారా? దినానా మనం తెలుసుకోవాల్సిన విషయం. నేను మొన్న ఒక చర్చి, అది ఆ ప్యాకెట్లో ఏముందో చెప్పలేదు కదా, చాలామందికి ఆసక్తి ఉంది. గుర్తొచ్చింది. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజన్లో పెట్టాలి? ఏముందో అదే చెప్తా ఇప్పుడు. మళ్ళీ వినండి. ఒక చర్చికి నాకు ఇంకా పెళ్లి కాల, నేను మీటింగ్స్కి వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి, అయ్యా ఎక్కడైనా చర్చి కట్టాలి, నువ్వు ప్రార్థన చేయన్నారు. ప్రార్థన చేసి అన్నారు వాళ్ళు, నీవు కీలకమైన పాత్ర పోషించాలి చర్చిలో. అది ఒక భయంకరమైన అడవి ప్రాంతం. అది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అయింది. 15 ఇయర్స్ బ్యాక్ అండి, 15 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేశా. అక్కడ ప్రార్థన చేసి అప్పుడు నేను చెప్పా, నేను ఏదో ఒకటి చేస్తా ఖచ్చితంగా. అప్పటికి ఆ చర్చి కట్టేటప్పుడు నాకు చెప్పండి, నేను ఇప్పుడు ఆ ఊరు అభివృద్ధి చెందింది, చర్చి కట్టే సమయం వచ్చింది, దానికి కీలకమైన పాత్ర నాకు గుర్తుంది, నేను మర్చిపోలేదు. నేను
శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నా చర్చికి, ఇచ్చా, అయిపోయింది. ఇచ్చేసి చెప్పా, పేరు కానీ ఊరు కానీ అస్సలు ఎవరు తెలియకూడదు, పక్కన వాళ్ళకి కూడా, ఇది దేవుడు ఇచ్చింది అని చెప్పి పంపించా. మన చర్చి పాప అమ్మాయికి ఇచ్చి పంపించా, ఇల్లు ఇచ్చేసి రాను. తెలుసా, ఆ బ్యాగ్లో నేనేమైతే ఇచ్చానో డబల్ ఉంది. హల్లెలూయా. అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఏదైతే ఇచ్చానో అవి అందులో డబ్బలు ఉంది. ఇచ్చి 24 గంటలు కూడా కాల. అది నేను చెప్పాలని ఉంది. ఆ బ్యాగులో అవి అట్టే ఉన్నాయి. ఇంకా అది నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, వేరే బ్రదర్ నాకు ఫోన్ చేశాడు, వాయినాడు వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి డాక్టర్ గారు అని. సో ఆ వాయినాడు వెళ్ళటానికి వాస్తవంగా నాకు ఆలోచన లేదు, ఆయన చెప్పిన తర్వాత ఆలోచన వచ్చింది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి అక్కడికి రాత్రే మాట్లాడాను వేరే వాళ్ళతో. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయగలమో దాన్ని ఆలోచించి చేయాలన్న ఆలోచన ఉంది. కొంత మట్టుకైనా దేవుని సేవకులకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అనుమానం తీరింది కదా? రైట్. ఇప్పుడు ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, ఏం తీసుకురావాలి, ఏం తీసుకొస్తే ఆయనకి మన రుణం తీరుతుంది అని ఆయన అంటున్నాడు. చివరికి నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా, ఏం తీరదు. అయితే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ 8వ వచనంలో. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు ఏటట ఉత్తమం? న్యాయముగా నడుచుట 1, కనికరమును ప్రేమించుట 2, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. 1 చెప్పండి, న్యాయముగా నడుచుట, తర్వాత కనికరమును ప్రేమించుట దేవుని ఎదుట. ఇదే దీన మనస్సు కలిగి, దీనుడై. ఎవడు దీనుడై? విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో. ఆ దీనత్వమే క్రీస్తు ప్రభు నీ ముందు ప్రతిష్ఠించిన మార్గం. అదే దీనుడయ్యాడు ఆయన. ఇదే దేవదూతల చూడండి సమానముగుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ దీనుడు, దీనత్వాన్ని ధరించిన దీనదాసుడు ఆయన. నీ కొరకే ఆయన చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షత నీకు దొరికినప్పుడు ఏమిస్తే తీరుతుంది? ఆ దేవుడే నీ దగ్గరికి వచ్చిన వేళ ఏం చేయాలి తెలుసా? సిలువను హత్తుకోవాలి. నా కొరకే కదా ప్రభువా, నన్ను లేవనెత్తడానికే కదా, నన్ను ఉద్ధరించడానికే కదా, నన్ను కనికరించడానికే కదా, పాడైన గోతి నుండి నన్ను లేవనెత్తడానికే కదా, పాడైన సమాజంలో నీలాగా బ్రతకడానికే కదా. యెహోవా వంటి వాడు ఎవరు? ఇదే మీకా సమాజం. ఎలుగెత్తి చాటాలి, ఆయనలాగా బ్రతకాలి మనం.